అమెరికాలో ఈ మధ్య కాలంలో భారతీయులకి చాలా వరకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే దీనికి ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారతీయుల ప్రాధాన్యత ఇంతలా తగ్గిస్తావా అంటూ ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అమెరికాల అభివృద్ధిలో ఇండియాది కీలక పాత్ర అన్నాడు ఎలాన్ మస్క్. ఇక భారతీయులు చాలా ప్రతిభావంతులను కూడా ఆయన కామెంట్ చేశారు. నా భార్య షివోన్ జిలీస్కు కూడా భారతీయుల మూలాలు ఉన్నాయి. నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడికి శేఖర్ అనేటువంటి పేరును కూడా పెట్టాను. H1B వీసా దుర్వినియోగం అవుతోంది అనేది ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్. ఇక వలసదారులకి ప్రభుత్వ ప్రయోజనాలు అందించకుండా చూడాలి అనేది కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో భారతీయుల యొక్క ప్రాధాన్యతని తగ్గించడం చాలా దురదృష్టకరం. వాళ్ళు చాలా ప్రతిభావంతులు, మంచివాళ్ళు. వాళ్ళ గౌరవార్థం చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి అవార్డుకి గౌరవార్థం నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడికి కూడా నేను శేఖర్ అనే పేరుని పెట్టానని చెప్పినటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సో ఎలాన్ మస్క్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు మరోసారి ఎలాన్ మస్క్ తన వాణిని వినిపించారు. ఎలాన్ మస్క్ తన భార్య షివోన్ జిలీస్కి కూడా భారతీయ మూలాలు ఉన్నాయనేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ఏకంగా దేశ విదేశాల్లోనే భారతీయులకు గౌరవంగా భారతీయుల పేర్లు పెట్టుకోవడాలు, భారతీయులకు సంబంధించి గౌరవ వందనం చేయడాలు, భారతీయులకు గౌరవడాలు చూస్తూ ఉన్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్కే ఆయనకి ఏంటంటే ఒక అహంకారి కదా. బేసిక్గా నా అంతటి వాడు ఉండకూడదు, నా పక్కన రేస్ జరిగినట్టుగానే ఉండాలి, కానీ ఎవరు రేసర్ ఉండకూడదు, నేను ఒక్కనే పరుగులు పెట్టాలి, ఒక్కనే గెలవాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎజెండా, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఐడియా. రేస్ జరుగుతున్నట్టే కనిపించాలి, ప్రపంచమంతా రేస్ జరుగుతుందా అన్నట్టుగానే చూడాలి. కానీ రేస్లో ఎవరు ఉండరు, ఆయన ఒక్కడు మాత్రమే పరిగెడతాడు. ఆయన పరిగెట్టడమా, పాకడమా, దొర్లుకుంటూ వెళ్ళడమా, ఆయన ఒక్కడు మాత్రం గెలవాలి.